హాయ్ అండి. ఇవాళ నేను దోసకాయ పచ్చడి చేయబోతున్నాను. అది పల్లీలు లేకుండా టమాటాలు వేసి గ్రేవీకి. చాలామంది పల్లీలు వేస్తారు దోసకాయ పచ్చడికి. నేను అలా కాకుండా టమాటాతో చేస్తున్నాను. ఇట్లా పచ్చిమిరపకాయలు మగ్గించుకొని కొంచెం దాంట్లో ఒక స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకొని కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పిల్లలు కరివేపాకు ఆకులు పెడితే తిన్నారని నేను పచ్చడిలో ఎక్కువ కరివేపాకు వేయించుకుంటాను. అట్లా వేసేస్తా. బాగా మగ్గితే అది కరివేపాకు అని తెలియదు పచ్చళ్ళలో కూడా. తర్వాత అది వేగిన తర్వాత టమాటాలు కూడా వేయించుకొని బాగా మగ్గిన దాకా ఉంచుకోవాలండి. అట్లా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దానికి గల్లులు ఉప్పు, పసుపు ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పెట్టుకొని ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని, నిమ్మకాయ అంత చింతపండు కడిగి పెట్టుకున్నాను ముందు. దాన్ని ఇది బాగా మగ్గిన తర్వాత మగ్గిన దాని మీద చింతపండు పెట్టుకుంటే మెత్తగా అవుతుంది. ఇవాళ నేను పచ్చడి రోట్లో చేసుకుంటానండి. అందుకనే చింతపండు కూడా ఈజీగా నలుగుతుందని అందులో పైన పెట్టాను. ఇట్లా రోడ్లు కడిగి పెట్టుకొని ముందు ఫస్ట్ పచ్చిమిర్చి టమాటాలు కలిపి మగ్గించుకున్నా కదా, అది నూరు పెట్టేసుకోవాలి. మంచిగా మెత్తగా మెదిగిన తర్వాత దాంట్లోకి ఎల్లిపాయ జీలకర్ర యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం తొక్కుకుంటే బాగుంటుంది పచ్చడి టేస్ట్ భలే వస్తుంది. ఎల్లిపాయ జీలకర్ర కలిపి తక్కిన తర్వాత మా దోసకాయ ముక్కలు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. బాగా చితికిపోకూడదు ముక్కలు. అట్లా దంచుకుంటే టేస్ట్ రాదు. మెత్తగా అయిపోతే బాగుండాలి, కరకర ఉండాలి దోసకాయ ముక్క. తర్వాత మొత్తం అంతా తోడేసుకున్న తర్వాత రోట్లో పచ్చడి యాగం కాకుండా ఉంటుంది. అట్లనే రోట్లో అన్నం కలుపుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుందని మేము ఇట్లా కలుపుకుంటాము. అసలు ఎంత బాగా వచ్చిందంటే రోటి పచ్చడి సూపర్ వచ్చిందండి. మీరు కూడా ఇట్లా టమాటా వేసి ఫ్రై చేసుకోండి. పల్లీలు లేకపోయినా సూపర్ టేస్ట్ ఉంటుంది. దానికి ఒక ఎండుమిరపకాయ, 4 జీలకర్రలు, ఆవాలు, కరివేపాకు వేసి పోపు వేసుకున్నాను. ఇంగువ పెట్టుకొని